నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. వరంగల్ కేంద్రంగా 2 తెలుగు రాష్ట్రాల్లో అక్షర చిట్ ఫండ్ పేరుతో రిజిస్టర్ ఫామ్ ఏర్పాటు చేశారు. జగిత్యాలలో కూడా బ్రాంచ్ ఏర్పాటు చేసి చిట్ సభ్యులుగా చేర్చారు. చిట్ కాలపరిమితి ముగిసిన తర్వాత తమ ప్రమేయం లేకుండానే చిట్ డబ్బులు వారి వద్ద డిపాజిట్ చేశాము అంటూ నమ్మించి బోర్డు తిప్పారు. పోలీసులు ఈ కేసులో శ్రీవిద్యను అరెస్టు చేశారు. మిగతా వారిని కూడా అరెస్టు చేసి తమకు రావాల్సినటువంటి డబ్బులు ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు. చిట్ ఫండ్లో ఇప్పటికీ 55,000 కోట్ల స్కామ్ జరిగినట్లు తెలుస్తోంది. ఇంట్రెస్ట్ అని మేము రిజిస్టర్ కలిగిన చిట్ ఫండ్ అని పేరు చెప్పి ప్రజలను అనేకులను మా ఇళ్ళకి తిరుగుతూ మా దగ్గరకు వచ్చి పదే వద్దన్నప్పటికీ మేము సేఫ్ ఉంటుంది, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మీరు చిట్ ఫండ్ బయట వేసుకోకుండా చిట్లు వేస్తే బాగుంటుంది, మీకు ఇది బాగా షూరిటీ ఉంటుందని మాకు ఆ రోజు చెప్పి చిట్లు వేయించారు. వేయించి అట్లా మీ చిట్టికి బాధ్యత మేము డిపాజిట్ చేస్తామని చెప్పారు. మాకు ఎట్లా నమ్మకం అని చెప్తే అడిగితే మీ చిట్టి కట్టేదానికి మేము డిపాజిట్ చేస్తున్నాం, చిట్టి రిజిస్టర్ ఉంటుంది ఇది అని వాళ్ళు లీగల్గా ఉంటుంది అని చెప్పారు. కానీ అది తర్వాత చూస్తే వారం 10 రోజులకు 15 రోజులకు ఇచ్చినట్టు చూపించి నమ్మించి వాళ్ళ తర్వాత ఈరోజు బోర్డు తిప్పేశారండి. చిట్టీలు కట్టడానికి చిట్టీలు కట్టిన ఎత్తినే ఇవ్వడం లేదు. చిట్టీలు మేము లిఫ్ట్ చేసాం కానీ అది డిపాజిట్గా చేసుకున్నారు. దాన్ని డిపాజిట్ మేము చేయకుండా డిపాజిట్గా మార్చుకున్నారు. ఇంట్రెస్ట్ ఎక్కువ మబ్బు పెట్టారు. మేము అందులో పొదుపు చేయడానికి చిట్టి కట్టడానికి మా పిల్లలకు చదువులకు పనికొస్తాయి, పిల్లలకు పనికొస్తాయి అని కూలి చేసుకుంటూ పని చేసుకుంటూ మేము కట్టుకున్నాం, నమ్మాము ఈ చిట్ ఫండ్లు. ఇట్లా చాలా చిట్ ఫండ్లు బయట వచ్చి ప్రజలను మోసం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళను డైరెక్టర్లు అందరిని అరెస్ట్ చేయాలి. ఇప్పుడు ఆమె శ్రీవిద్యకు బెయిల్ రావద్దు ఉన్న పోలీసు డిపార్ట్మెంట్ మంచి చక్కగా వాళ్ళు తీసుకొచ్చి అరెస్ట్ చేసి లోపడేశారు. ఆమె బెయిల్ రావద్దు, ఉన్న డైరెక్టర్లు అందరినీ ఇప్పుడు అరెస్ట్ చేయాలి. వీళ్ళని కొందరిని బయట ఉంచడం ద్వారా వీళ్ళు బయట ఉన్న వాళ్ళు బెయిల్ తీసుకొచ్చి తిరుగుతూ ఉన్నాడు, దొరకకుండా తిరుగుతూ ఉన్నాడు. కనుక ఇప్పుడు ఆయన వెంటనే లోపడేయాలి, డైరెక్టర్లు అందరినీ లోపడేయాలి. మా చిట్టి ప్రభుత్వం ఇంట్రెస్ట్ పెట్టాలి. వాళ్ళు ఎన్నో చెప్పినప్పటికీ తిప్పి మాకు స్టేషన్ల పని తిరిగాము, ఆఫీసుల పని తిరిగాము, వాళ్ళ హైదరాబాద్ అనేక ప్రాంతాలు తిరుగుతున్నాము, డబ్బంతా ఖర్చు అవుతుంది కానీ మాకు న్యాయం జరగడం లేదు. మరి ఇలాంటి డబ్బున్న వారికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? దయచేసి మాకు ప్రభుత్వము ప్రజలను సహకరించి మాకు న్యాయం చేయాలని మేము, లేదా మాకు తిరిగి మా ప్రాణాలు మిగులుతున్నాయి, మాకు బాధ అనిపిస్తుంది. వాళ్ళకి అంత డబ్బున్న వాళ్ళకి సపోర్ట్ ఎవరు చేస్తున్నారు, ఎందుకు అవుతుంది? మరి అందుకే ఈరోజు కలెక్టర్ గారిని మాకు న్యాయం చేస్తారని మేము బాధతో ఉన్నాం. కనుక మా ప్రాణాలు చాలామంది చనిపోయారండి, చాలామంది కొందరు ప్రాణాలు అయిపోయినాయి, చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇది సుమారు 55 కోట్ల రూపాయలు. ఆయన లగ్జరీ జీవితం, వాళ్ళ పిల్లలు అమెరికాలో చదువుతున్నారు, మా పిల్లలేమో గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. ఆ చదువులు ఫీజులు కట్టలేక ఇబ్బంది పాలవుతున్నాం. ఇంత మమ్మలను ఆ డబ్బు తిరుగుతూ డబ్బంతా బద్వేలు పట్టణంలోని స్థానిక శ్రీనివాస కళ్యాణ మండపంలోని ఆవోపా వారి ఆధ్వర్యంలో ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథిగా ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షుడు, మహిళా మండలి, ఆవోపా ఆర్యవైశ్య మహిళా విభాగ సభ్యులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి హైదరాబాద్కు చెందిన ప్రముఖ డాక్టర్ అంజనీ కుమార్, డాక్టర్ కృష్ణమోహన్ వైద్య శిబిరంలో పాల్గొని రోగులకు వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో ఆర్యవైశ్యులు పాల్గొని విజయవంతం చేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణ ప్రముఖులు జనసేన నాయకుడు ఉయ్యూరి జయప్రకాష్ తండ్రి శంకర్రావు దశదిన కార్యక్రమానికి జనసేన నాయకుడు అకాల గాంధీ నంబూరి శ్రీనివాసరావు,
పసుపులేటి పండు, నామ నాగరాజు, పసుపులేటి రవీంద్ర, లింగనేని సుధాకర్, రామిశెట్టి, జగన్ రవి, చెలికాని, అలాగే నగేష్ హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రంను మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ప్రారంభించారు. ప్రధానమంత్రి పేద ప్రజలకు వైద్యపరంగా భారం పడకుండా ఉండాలని ఆయుష్మాన్ భారత్, జన ఔషధి పథకాలను తీసుకువచ్చారు. దేశవ్యాప్తంగా 18,000 జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంకా అధిక సంఖ్యలో జన ఔషధ కేంద్రాలు విస్తరించి కోట్ల మంది పేద ప్రజలకు ఉపయోగపడతాయని, సేవ చేసే భాగ్యం కలుగుతుంది అని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. మనం ఏ జబ్బు పడినా కూడా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ మెనీ లాంగ్ టర్మ్ డిసీజెస్, అంటే మనకి బీపీ, షుగర్ ఇవన్నీ మనకి లైఫ్ లాంగ్ ఉండే డిజార్డర్స్ కదా. సో వీటికి మనం ఎప్పుడూ కూడా మెడిసిన్స్ పైనే ఆధారపడాలి. కానీ మార్కెట్లో చూస్తే బ్రాండెడ్ మెడిసిన్స్ ఉంటాయి, అవి చాలా ఖరీదైనవి ఉంటాయి. సో మనకు అవి ఫైనాన్షియల్ బర్డన్ అనేది ఎక్కువ అవుతుంది. సో దానికి ఏం చేయాలంటే ఈ జనౌషధి మెడిసిన్స్ కనుక మనం యూజ్ చేస్తే, జనౌషధి మెడిసిన్స్కి బ్రాండెడ్ మెడిసిన్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే దెర్ ఈస్ నో మచ్ డిఫరెన్స్, అసలు డిఫరెన్స్ ఏమీ లేదు. ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే యాక్టివ్ ఇంగ్రీడియంట్, అంటే ద మాలిక్యూల్ ఏదైతే ఉంటుందో, దేనివల్ల అయితే మన జబ్బు తగ్గుతుందో అది మాత్రం సేమ్ ఉంటుంది. జెనరిక్ మెడిసిన్స్లో సేమ్ ఉంటుంది, అండ్ దెన్ బ్రాండెడ్ మెడిసిన్స్లో కూడా సేమ్ ఉంటుంది. బట్ కాస్ట్ చూస్తే కనుక బ్రాండెడ్ మెడిసిన్స్ మనకి చాలా ఎక్కువ ధరకి వస్తాయి అన్నమాట. కానీ జనౌషధి మెడిసిన్స్ మనకి చాలా తక్కువ ధరకి వస్తాయి. సో దట్ మనకి ఆ ఫైనాన్షియల్ బర్డన్ అనేది మనకి తగ్గుతుంది. అండ్ మనకి డిస్కౌంట్స్ కనుక చూస్తే 40 to 90% ఆఫ్ ద డిస్కౌంట్స్ ఆఫర్లో మనకి మెడిసిన్స్ అనేది అవైలబుల్గా ఉంది. అండ్ పీపుల్ యొక్క పర్సెప్షన్ ఏంటి, అసలు జనాలు ఏమనుకుంటారంటే బ్రాండెడ్ మెడిసిన్స్ వాడితేనే మనకి తగ్గుతాయి, జెనరిక్ మెడిసిన్స్ ఇవి తక్కువ ధరకు వస్తున్నాయి కదా, సరిగా పనిచేయవేమో అని అనుకుంటాం. కానీ అది మనలో ఉన్న అపోహ మాత్రమే. ఫస్ట్ మనం ఈ అపోహని తొలగించాలి. అండ్ మనం డాక్టర్తో ఏం చెప్పాలి అంటే మాకు జనౌషధి జెనరిక్ మెడిసిన్సే రాయమని చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు కష్టపడే వాళ్ళకు ఏం రోగం రాదు అనేటువంటి భరోసా ఉండే. కానీ వాళ్ళ కష్టపడే వాళ్ళకు, కష్టపడని వాళ్ళకు, ఉన్న వాళ్ళకు, లేని వాళ్ళకు అందరికీ రకరకాల రోగాలు వస్తున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా క్యాన్సర్ లాంటి, కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి, హార్ట్ అటాక్ లాంటి సమస్యలు మరింత ఎక్కువ వస్తున్నాయి. ఈ వైద్యపరంగా ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ ఉండదు, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి మీద పడుతూ ఉంటాయి. బయటికి పోతాం, ఎక్కడో యాక్సిడెంట్ అవుతుంది, తలకాకి పెద్ద గాయం అవుతుంది, 20 లక్షలు 30 లక్షలు ఉంటే తప్ప ట్రీట్మెంట్ ఇవ్వనని చెప్పి అంటుంటే, ఏది ఉంటే అది అమ్మి బిడ్డని బతికించుకోవడం కోసం, భర్తను బతికించడం కోసం అనేక మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. నరేంద్ర మోడీ గారు దేశంలో పేదవాళ్లకు వైద్యపరంగా భారం పడకుండా ఉండాలని ఇప్పటికే 2-3 స్కీములు వచ్చినాయి. ఒకటి ఆయుష్మాన్ భారత్ ఒక స్కీమ్ వచ్చింది, రెండోది ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలు. ఈ ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలలో జెనరిక్ మెడిసిన్స్ ఏవైతే అమ్ముతున్నారో దాంతో 20% నుంచి 90% తక్కువ ధరలకు పేదవాళ్లకు మందులు అందుబాటులో ఉంటాయి. ఈ దేశంలో ఇప్పటికే 18,000 షాపులు ఓపెన్ అయినాయి. 18,000 షాపులు ఓపెన్ అయినాయి. ఇక్కడ చాలామంది దీనికి విరుద్ధమైన ప్రచారం కూడా చేస్తున్నారు. జెనరిక్ మెడిసిన్ పనిచేయదు, ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాల్లో కొనుక్కునే మందులు నాణ్యమైన మందులు కావు అని చెప్పి ఒక చెడ్డ ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా పేదవాళ్ళు మాత్రం దీన్ని ఇప్పుడిప్పుడే ఆదరిస్తూ ఉన్నారు. 100కు 100% ఇవాళ జెనరిక్ మెడిసిన్స్, ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలు దొరికే మందులన్నీ కూడా సరసమైన ధరకు నాణ్యమైన మందులు మాత్రమే అమ్ముతూ ఉన్నారు. కాబట్టి ప్రజలు వేల రూపాయలు ఎక్కడో తగిలేయకుండా జన ఔషధి కేంద్రాల్లో మందులు కొనుక్కొని ఈ షాపులని మీ షాపులుగా భావించి బతికించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మార్చి మంత్లో వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి, జన ఔషధి కేంద్రాల వారోత్సవాలు. నేను కూడా కేంద్రంలో ఈ జన ఔషధి కేంద్రాలకు సంబంధించిన కమిటీలో నేను కూడా ఉన్నా. దానికి ఉన్న సాధక బాధకాలు దాన్ని అన్నీ కూడా నాకు తెలుసు. ఈ మధ్య కాలంలో మొన్న 2 days బ్యాక్ ఢిల్లీకి పోయినప్పుడు జన ఔషధి కేంద్రాలలో అన్ని మందులు అందుబాటులో ఉండాలని, అన్ని మందులు సరసమైన ధరలకు అందుబాటులో ఉండాలని, ఎక్కడ కూడా ఎక్స్పైరీకి ఆస్కారం లేకుండా, నడిపే వాళ్ళకు కూడా కమిషన్ పెంచాలని, నడిపే వాళ్ళు కూడా ఉత్సాహంగా జరుపుకునేటువంటి వాతావరణం ఉండాలని కొన్ని సూచనలు చేసి ఒక 20 సూచనలు జన ఔషధి కేంద్రాల్లో నడపడానికి ఏ అడ్డంకులు అయితే ఉన్నాయో
ఆ అడ్డంకులన్నీ కూడా తొలగించాలని చెప్పి నేను సూచనలు చేసిన. త్వరలోనే మా సూచనలు కూడా పూర్తిగా అమలై జనౌషధి కేంద్రాలు మరిన్ని విస్తరించి కోట్ల మంది పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం ఏఎస్పీ మనీషా రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. పార్వతీపురంలో 2 కేసుల్లో 92 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణా కేసుల్లో 5గురిని అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు. నిందితులు బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందినవారుగా, ఒకరు విశాఖపట్నానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ఒడిశా నుంచి పశ్చిమ బెంగాల్, బీహార్కు గంజాయిని అక్రమంగా రవాణా చేసి సులువుగా డబ్బులు సంపాదించేందుకు నిందితులు గంజాయితో పార్వతీపురంలో తిష్ట వేశారు. రెగ్యులర్గా వాహనాలు, లాడ్జీలు చెకింగ్లో భాగంగా స్థానిక మనీ లాడ్జీలో 90 కేజీలతో 3 నిందితులను, వాహనాలు చెకింగ్లో సుమారు 2 కేజీల గంజాయి, 2 నిందితులను పట్టణ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు పట్టుకున్న గంజాయి విలువ సుమారు 46 లక్షలు ఉంటుంది. నిందితుల నుంచి ఒక బైకు, 2 మొబైల్స్ను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణాను విజయవంతంగా అడ్డుకున్న సిఐ వెంకట్రావు, ఎస్ఐ ప్రయోగమూర్తి, పోలీస్ సిబ్బందిని ఏఎస్పీ మనీషారెడ్డి అభినందించారు. సో ఈ 41 కేసులో వచ్చేసి ఇద్దరు కూడా అక్యూజ్డ్, మహేంద్ర ప్రసాద్ అండ్ చందన్ కుమార్, వీళ్ళిద్దరు కూడా బీహార్ నుంచి వచ్చారు. అలాగే 42/26 కేసు తీసుకుంటే ఈ రుబేల్ షేక్ అండ్ షహరుల్ షేక్ ఇద్దరు కూడా వెస్ట్ బెంగాల్ నుంచి చెందిన వాళ్ళు అనమాట. సో ప్రస్తుతానికి ఈ గాంజా ఇవి సీజ్ చేయడం జరిగింది. అలాగే వీళ్ళని అరెస్ట్ పెడుతున్నాము. సో ఫర్దర్ డీటెయిల్స్ ఏమన్నా ఉంటే మీకు అప్డేట్ చేస్తున్నాను. యాక్షన్ ఏమీ లేదు. వీళ్ళు ఏదైతే ఒడిశా నుంచి తెచ్చుకుంటున్నారో అది మాకు చెప్పిన మా ఇంట్రోగేషన్ తెలిసింది ఏంటంటే, వీళ్ళు ఒడిశా నుంచి ప్రొక్యూర్ చేసుకున్న ఈ చిన్న చిన్న అమౌంట్స్ ఆఫ్ గాంజాని వీళ్ళు బీహార్కి, వెస్ట్ బెంగాల్కి తీసుకొని వెళ్ళి అక్కడ అమ్మడం జరుగుతుంది. సో వీళ్ళు ఏదైతే తక్కువ ప్రైజెస్కి కొంటున్నారో అక్కడికి వెళ్ళి ఎక్కువ ప్రైజెస్కి అమ్మేయడం వల్ల ఒక ఎన్కాష్ చేసుకుందాం, బిజినెస్ చేసుకుందాం అన్న ఉద్దేశంతోనే వీళ్ళు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి వీళ్ళు ఇక్కడ నుంచి ఒక ట్రాన్సిట్ పాయింట్ లాగా ఈ పాయింట్ని పెట్టుకోవడం జరిగింది. సో ఇక్కడ నుంచి వీళ్ళు ఒడిశా నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ ట్రాన్సిట్ పెట్టుకొని ఇక్కడ నుండి ప్రొక్యూర్ చేసుకొని ఆ ఒడిశా వాళ్ళ దగ్గర నుండి తీసుకొని వెళ్తున్నారు బీహార్, బెంగాల్కి. మన దగ్గర అయితే మీరు ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారు. మల్కాజ్గిరిలోని నేరేడ్మెట్, వాయుపురిలో హెల్మెట్పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి సూచనల మేరకు ద్విచక్ర వాహనదారుల్లో రోడ్డు భద్రతపై చైతన్యం కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ట్రాఫిక్ డీసీపీ తెలిపారు. హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తున్న బైక్ రైడర్లను ఆపి ముందుగా కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. ప్రమాదాల సమయంలో హెల్మెట్ ప్రాణాలను ఎలా రక్షిస్తుందో వివరించి అవగాహన కల్పిస్తున్నారు. అనంతరం హెల్మెట్ బ్యాంక్ ద్వారా వారికి తాత్కాలికంగా ఒక హెల్మెట్ను అందజేస్తున్నారు. సాయంత్రం వరకు ఆ హెల్మెట్ను ఉపయోగించి కొత్త హెల్మెట్ కొనుగోలు చేసిన తర్వాత తీసుకున్న హెల్మెట్ను తిరిగి డిపాజిట్ చేయాలని సూచిస్తున్నారు. ఈ విధానం ద్వారా రైడర్లలో బాధ్యత పెంపొందించడమే లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి ట్రాఫిక్ ఏసీపీ, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు పాల్గొన్నారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఈ అవగాహన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్కాజ్గిరి నరసింహ అండ్ మా స్టాఫ్ అందరం కూడా ఈ ప్రోగ్రామ్ను చేస్తున్నాము. ఇది ముఖ్యంగా ఏంటంటే మనకి రోడ్ యాక్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి. అందులో ఎక్కువగా 2 వీలర్ బైక్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఎందుకు అని సర్వే చేస్తే యాక్చువల్గా మనకేంటంటే హెల్మెట్ లేకపోవడం ఒకటి, డ్రంక్ అండ్ డ్రైవ్ ఒకటి, ఆపోజిట్ డైరెక్షన్లో పబ్లిక్ పోవడము, ఆ తర్వాత స్పీడ్ డ్రైవింగ్, ఇట్లాంటి కారణాలు ఉన్నాయి. అందులో ఎక్కువ శాతం ఏంటంటే హెల్మెట్ లేకపోవడము. మనకి ఎక్కువ బైక్ మీద నుంచి పడినప్పుడు ఫస్ట్ హెడ్కే ఇంజురీ అవుతుంది. ఈ హెడ్ ఇంజురీ అవ్వడం వల్ల మెదడుకి ప్రాబ్లం అయ్యి దానివల్ల మనుషులు చనిపోవడం జరుగుతుంది. లేదంటే కూడా వాళ్ళు పర్మనెంట్గా కూడా సిక్ అవుతున్నారు. ఇవన్నీ మనము తీసేయాలంటే మనము ఒక ప్రోగ్రామ్ ఏంటంటే ఈ హెల్మెట్ బ్యాంక్ ఏర్పాటు చేసి హెల్మెట్ లేని వాళ్ళని ఆపి హెల్మెట్ ఇవ్వడం జరుగుతుంది. హెల్మెట్ తీసుకొని వాళ్ళు 24 అవర్స్ లోపల మళ్ళీ హెల్మెట్ వాళ్ళది కొనుక్కొని మనకి హెల్మెట్ ఏంటంటే రీజన్ ఏంటంటే హెల్మెట్ల వల్లనే చాలామంది లేకపోవటం వల్లే చాలామంది చనిపోతున్నారు. ఏదన్నా కాలో చెయ్యి ఎరిగితే ఫ్రాక్చర్ అవుతుంది. మళ్ళీ తర్వాత దానికి ఏదో ట్రీట్మెంట్ వల్ల ఏదో రాడ్ చేయడము అట్లా ఇట్లా వాళ్ళకు ట్రీట్మెంట్ అవుతుంది. కానీ హెడ్ ఇంజరీ అనేది రికవరీ కావడం చాలా కష్టము. 90% హెడ్ ఇంజరీ అయితే ఎవరు బతికే ఛాన్సెస్ లేవు. అది ఏంటంటే హెల్మెట్ లేకపోవటం. ఆ హెల్మెట్ అది కూడా ఐఎస్ఐ మార్క్ ఉన్న మంచి హెల్మెట్ వాడితే మేలు. అది కూడా రీజనబుల్ రేట్స్లో ఉన్నాయి. 700, 600, 700లో ఉన్నాయి.
కానీ ఆ కాస్ట్ వాళ్ళ లైఫ్ను కాపాడుతుంది. తర్వాత కొందరు పోలీసు వాళ్ళ కోసం ఉత్తగా ఏదో పాడుబడిన హెల్మెట్లు ఆ ఫోటోలు కొట్టకుండా అవి పెట్టుకుంటారు, కానీ దానివల్ల ప్రయోజనం లేదు. కొందరు రీజన్స్ చెప్తున్నారు, కొందరు ఏంటంటే ఇంటికి పోతాయని, కొందరు వేడి అని చెప్పి, తర్వాత కొందరు మర్చిపోయినామని చెప్పి, కొందరు వేరే వేరే కారణాలు చెప్తుంటారు. కానీ ఇవన్నీ మేడ్చల్ జిల్లా నాచారం సర్కిల్ పరిధిలోని మీర్పేట హెచ్బీ కాలనీ 18వ డివిజన్ తిరుమల నగర్లో నెలకొన్న శ్రీ శ్రీ పోచమ్మ ముత్యాలమ్మ దేవాలయంలో శ్రీ మల్లికార్జున స్వామి మల్లన్న కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ పూసల బ్రహ్మచారి, అధ్యక్షులు తిమ్మారెడ్డి, కళ్యాణ మహోత్సవ నిర్వహణ ఒగ్గు పూజారి బెల్లం పరమేష్ మాట్లాడుతూ ఫిబ్రవరి 27 ఏకాదశి శుక్రవారం సాయంత్రం అయిన శ్రీ మల్లన్న కళ్యాణ మహోత్సవాలు కార్యక్రమం 28 ద్వాదశి శనివారం రోజు పుట్టమట్టి తెచ్చి సాయంత్రం గంగా పూజ నిర్వహించారు. 1వ తారీఖు నాడు శ్రీ మల్లికార్జున స్వామి వారి కళ్యాణం అత్యంత ఘనంగా వందలాది మంది భక్తుల సమక్షంలో వైభవంగా నిర్వహించడం జరిగింది. పూజారి మన బెల్లం పరమేశ్వర గారి ఆధ్వర్యంలో ఈ కమిటీ అధ్యక్షులు తిమ్మారెడ్డి ఈ ఆధ్వర్యంలో బాగా 3 సంవత్సరాల నుంచి మంచిగా నడిపిస్తున్నాము. ఇంకా ముందు కూడా ఇట్లా నడవాలని కోరుతున్నాం. కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది. ఈరోజు ఉదయం పొద్దున మరి కొట్టడం అంటే దంచడం జరిగింది. దాని తర్వాత మల్లన్న కళ్యాణం ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్క ప్రారంభమవుతుంది. దీని అనంతరం పట్నం పైకి అంటే ఏదైతే మల్లన్నకు పట్నాలు వేస్తారో ఆ పట్నం పైకి శివసత్తు మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని ఆ భగవంతుని ఇచ్చిన ఆజ్ఞ మేరకు కమిటీ వారు నిర్ణయం తీసుకున్నందుకు నాతోటి సేవ కూడా అందిస్తానని చెప్పి నేను ముందుకు వచ్చి గత 3 సంవత్సరాల నుంచి స్వామివారి యొక్క గంగ పూజ, బుట్ట పూజ, పటము, సూర్యపౌనము, అగ్నిగుండాలు అనే మహత్తరమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆ స్వామివారి సదాసేవలో ఆ కమిటీతో సహా నేను కూడా ఉంటూ ఇక మీదట కూడా ముందు కాలంలో స్వామివారి కళ్యాణాలు బ్రహ్మోత్సవాలు ఏం జరిగినా స్వామివారి సేవలో నా వంతు సహకారాన్ని అందించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో శ్రీనగర్ వెంకటేశ్వర స్వామి తిరు కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి, తుక్కుగూడ కార్పొరేషన్ చైర్మన్ తుల్లు వీరేందర్ గౌడ్ పాల్గొన్నారు. శ్రీనగర్ వెంకటేశ్వరుని గుట్టపై తిరు కళ్యాణ మహోత్సవంలో భాగంగా శ్రీ ఆదిలక్ష్మి అలివేలు సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగించారు. ఇక అందులో భాగంగానే రాత్రి రథోత్సవం గణాంగ్ భక్తి శ్రద్ధలతో నిర్వహించినటువంటి ఈ దివ్య కార్యక్రమం ఎంతో వైభవంగా సాగింది. ఈ సందర్భంగా తుల్లా వీరేంద్ర గౌడ్ కుటుంబ సభ్యులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి కళ్యాణ మహోత్సవంలో భక్తిపూర్వకంగా పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 TV న్యూస్.